మీకు నెమ్మది కలుగును. ఉదయకాలపు వాక్యములో దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నీకు నెమ్మదిని కలగచేస్తాను అని. నెమ్మది అంటే అనేకమైన మనుషులు మనల్ని అలజడిలోకి కలవరాల్లోకి తీసుకొని పోతారు. కానీ దేవుడైతే నేను నీ కలవరాలు నీ అలజడులు తొలగించి నేను నీకు నెమ్మదిని కలగచేస్తానని చెప్తా ఉన్నాడు. ఎటువంటి అలజడిలో నీ ఉన్నా ఆయన తీసివేసే దేవుడు, నీకు నెమ్మదిని సమాధానాన్ని సంతోషాన్ని అనుగ్రహించే దేవుడు. అందుకని ఆయన అంటున్నాడు, నేను నీకు నెమ్మదిని కలగచేస్తాను. నీ పక్షంగా దేవుడు నిల్చొని నెమ్మది కలిగిన కార్యాలు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఏది నిన్ను సమస్యలోకి తీసుకొని వెళ్తుందో ఆ సమస్యల నుంచి కూడా దేవుడు విడిపిస్తాడు. నీ పక్షంగా ఆయన కార్యం జరిగిస్తాడు. నెమ్మది లేకుండా నువ్వు భయపడుతున్నావేమో, నీకు నెమ్మదిని కలగజేసే దేవుడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, శారా విషయంలో శారాకి నెమ్మది లేకుండా కలవరపడిపోతుంది, భయపడిపోతుంది. కానీ దేవుడు మాట్లాడతాడు, శారా అసాధ్యమైన కార్యాలు చేసే దేవుడు, ఎందుకు కలవరపడుతున్నావు, ఎందుకు భయపడుతున్నావు? నీ కలవరాలు తొలగిపోయే టైం, నీ భయం తొలగిపోయే టైం రాబోతుంది. నీకు నేను నెమ్మదిని కలగచేస్తాను అని శారాని గద్దించి శారాకి ధైర్యం చెప్పిన దేవుడు నీకు కూడా ఆయన ధైర్యం చెప్తాడు, సమాధానం అనుగ్రహిస్తాడు. కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.